నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఆగస్టు మాసంలో నవగ్రహాల సంచారం ఎలా ఉంది, వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి, దానికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రకంగా ఉందో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల్లో అంటే ఈ నెల ఆగస్టు నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటారు. అలాగే బుధుడు కూడా సింహరాశిలో ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా ఈ నెల అంతా కూడా మనకి సింహరాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి వృషభ రాశిలో ఉంటారు. గురువు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటారు. అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చి మనకి మీన రాశిలో ఉంటారు. ఇక కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు. ఇవి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ నెలలు కూడా ఈ స్థానాల్లో ఉంటారు. గురుగారు, మేషరాశి వారికి ఆగస్టు మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి వీరికి? తప్పకుండా. మేషరాశి అనగానే మనకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. సాధారణంగా ఈ రాశ్యాధిపతి కుజుడయ్యాడు. అలాంటి కుజుడు వచ్చేసి మనకి ద్వితీయ స్థానంలో చాలా బాగున్నాడు. అలాగే మేషరాశికి మనం ముందు నుంచి కూడా చూసుకుని ఉంటే ఈ ఫస్ట్ మే నుంచి గురుబలం పరిపూర్ణంగా ఉండడం, శని బలం పరిపూర్ణంగా ఉండడం, రాహుకేతుల బలం పరిపూర్ణంగా ఉండడం, ఇవన్నిటి చేత మనకి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చండి మేషరాశి వారికి. ఓవరాల్గా మొత్తం ఈ ఏడాది అంతా కూడా అనమాట. మేజర్గా మనం చూసేది గోచారంలో 4 అండి. 1 శని, 1 గురువు, 1 రాహు, 1 కేతు. ఈ 4 గ్రహాలు బలాలు ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ వాటి స్థానాలు ఉన్నాయి, మన రాశి నుంచి ఏ స్థానాల్లో వాళ్ళు ఉన్నారు, సో దానివల్ల మనకి ఉపయోగపడేవా లేదా అనేది చూసుకుంటూ ఉంటాం. సో అలా చూసుకున్నప్పుడు ఏంటంటే గురువు బాగున్న చోట శని బాగుండదు, అలాగే శని బాగున్న చోట గురువు బాగుండదు. ఈ 2 బాగున్న చోట రాహుకేతులు బాగుండి ఉండకపోవచ్చు. ఈ 2 బాలైన చోట మటుకు రాహుకేతులు బాగుండి ఉండొచ్చు. అసలు 4 కూడా బాలైన కూడా కొన్ని చోట్ల ఉండొచ్చు. కాబట్టి మనం చెక్ చేసుకున్నప్పుడు మేషరాశి మటుకు 4 కూడా చాలా బాగున్నాయండి. ఫస్ట్ ద్వితీయ స్థానంలో గురువు ఉండడం ఇప్పుడు ప్రస్తుతం. ద్వితీయ అంటే కుటుంబం, నేత్రం, ధనం, వాక్స్థానం. సో ఆ 4టికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండడం. అలాగే శని ఆయుష్కారకుడు, ఆరోగ్యకారకుడు, అలాగే వృత్తికారకుడు, ఉద్యోగకారకుడు. అలాంటి శని లాభస్థానంలో స్వస్థానంలో ఉండడం. సో వాటికి ఏం ఇబ్బంది లేకుండా ఉండడం. ఈ గురుబలం పరిపూర్ణంగా ఉండడం చేత శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలు అవడం, షేర్స్, స్పెక్యులేషన్స్ ఇవన్నీ కూడా కలిసి రావడం, మధ్యవర్తిత్వం వహించవచ్చును. అలాగే విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, అలాగే వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. విద్యార్థులకైతే కనుక సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు అన్నమాట. మంచి ర్యాంక్ సాధించడం ద్వారా కానీ, మంచి యూనివర్సిటీలో కానీ, లేదంటే ఫారెన్లో కానీ మంచి యూనివర్సిటీలో వాళ్ళకి ర్యాంక్ వచ్చి వాళ్ళు జాయిన్ అయ్యేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి, 100% ఉన్నాయన్నమాట. కొంచెం మనం హార్డ్ వర్క్ చేస్తే సరిపోతుంది. కాబట్టి విద్యార్థులు చాలా బాగుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మంచి నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన పొందడం ఇవన్నీ జరుగుతాయి. ఫారెన్ టూర్ కానీ, విజిట్స్ కానీ, ఏదైనా అసైన్మెంట్స్ ఏదైనా కానీ మేషరాశి వారి ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా వస్తుందండి. కుజగ్రహ సంచారం మారింది కదా ఈ మాసంలో, మనకి వృషభ రాశిలోకి వచ్చాడు కాబట్టి దానివల్ల ఏమైనా? అదే రాశ్యాధిపతి ఎప్పుడు గుర్తుపెట్టారు, రాశ్యాధిపతి ఎవరైతే ఉంటారో వాళ్ళు 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు. ఉంటే కనుక 6, 8, 12 స్థానాలు దుస్థానాలు అంటారు. సో బాగా కష్టపడితే కానీ పనులు జరగవు, అలాంటివన్నీ ఉంటాయి. సో ఎప్పుడైతే మేషరాశి అధిపతి కుజుడై ద్వితీయ స్థానంలో ఉన్నాడో, అదే కుటుంబ స్థానం, ధనస్థానం, వాక్స్థానంలో ఉన్నాడో, సో ఈ వీటికి కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది అన్నమాట. సో అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి. సో అవివాహితులు వివాహం అవడం, సంతానం లేని సంతానం కలగడం, ఇది కాకుండా ముఖ్యంగా ఆరోగ్యం అండి. ఇంట్లో పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, గృహిణులు కానివ్వండి, వాళ్ళకి కూడా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు మేషరాశి వారికి ఈ మాసం అంతా కూడా. సో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఎలా ఉంటుంది? లాస్ట్ దాకా చూసుకుంటే మనకి 12వ స్థానంలో ఉండడం, 1 సంవత్సరం అంతా గురుబలం లేకపోవడం ముఖ్యంగా. అలాగే ఇంకొక సంవత్సరం ఏమో రాశిలోనే ఉండడం. సో 2 సంవత్సరాల నుంచి గురుబలం లేకపోవడం చేత వివాహం ఆలస్యమైంది, కుదిరిన క్యాన్సిల్ అయ్యి, కొన్ని తర్వాత చేసుకుందామని అలా ఇంట్రెస్ట్ పోయి అలా మెల్లిమెల్లిగా తర్వాత చూద్దాం అని చెప్పి 2 ఏళ్ళు గడిచిపోయింది మన మేషరాశి వాడికి. సో దేవుడి దగ్గర ఇప్పుడు మే నుంచి స్టార్ట్ అయింది. మే నుంచి స్టార్ట్ అయినా కూడా ఈ మూఢం ఇవన్నీ మూలని అవన్నీ కూడా
గ్యాపే దొరికింది. సో ఇప్పుడు ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి మళ్ళీ ముహూర్తాలు స్టార్ట్ కాబట్టి సో ఇప్పుడు మీరు గట్టి ప్రయత్నం చేస్తేనే ఖచ్చితంగా ఆగస్ట్ నుంచి డిసెంబర్ లోపల అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వివాహానికి మటుకు ఈ అడ్డు ఆటంకాలు ఉండవని ఖచ్చితంగా వివాహం జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతాన ప్రయత్నం చేసుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది? సంతానం కూడా అంతే అండి. ఎందుకంటే సంతానానికైనా వివాహానికైనా రెండింటి కూడా గురుబలం చాలా ఇంపార్టెంట్. అందులో ద్వితీయ స్థానం కుటుంబ స్థానంలోనే గురువు ఉన్నాడు కాబట్టి కుటుంబం కలగడానికి అలాగే కుటుంబం వివాహానంతరం సంతానం కలగడానికి కూడా గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయండి. తప్పకుండా దైవబలం ఉన్నప్పుడు మనం మానవ ప్రయత్నం చేస్తాం తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇక మరింత శుభ ఫలితాలు కలిగేందుకు వాళ్ళకి రావాలి మంచి రిజల్ట్ అంటే ఎలాంటి పరిహారాలను పాటించాలి? ఈ మేషరాశి వారికి అయితే కనుక మనకి శివుడిని ఎక్కువగా ఆరాధిస్తేనే సరిపోతుందండి. ప్రతిరోజు వీలైతే శివుడి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే ప్రతి సోమవారం వీలైతే కనుక శివుడి ఆలయానికి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. ఎప్పుడైనా వీలైనప్పుడు మీ పేరు నక్షత్ర గోత్రాలతోటి అర్చన కానీ అభిషేకం కానీ శివుడికి చేయిస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వాహనం, వివాహం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం వీటన్నిటికి సంబంధించి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ను పొందవచ్చు. గురుగారు, మేషరాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి, ఎలాంటి పరిహారాలను పాటించాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.